యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దాచారం గ్రామం ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చిల్లర లింగమ్మకు అన్ని పార్టీల మద్దతుతో ప్రజాసేవ లక్ష్యంగా మీ ముందుకు వస్తున్నది. భారీ మెజార్టీతో పేరు చిల్లర లింగమ్మ వీరయ్య గారు సర్పంచ్కి పోటీ చేస్తున్నాం. భారీ మెజార్టీతోటి గెలిపియండి. చిల్లర లింగమ్మ వీరయ్య దాచారం గ్రామ పంచాయతీ సర్పంచ్గా నేను పోటీ చేస్తున్నాను. నేను ఒక యాదవ బిడ్డగా, ఒక రైతు బిడ్డగా నేను ఇంతవరకు 2 సార్లు వార్డు మెంబర్గా చేసినాను. నాకు ఊరి గురించి అన్నీ తెలుసు. మేము ఊర్లో ఇప్పటి వరకు ఒక 80% సీసీ రోడ్లు కంప్లీట్ చేసినాం. గత ప్రభుత్వంలో మేము 2 సార్లు వార్డు మెంబర్ గెలిచి ఎన్నో అభివృద్ధి పనులు చేసినాం. 80% దాచారం గ్రామంలో 80% సీసీ రోడ్లు కంప్లీట్ చేసినాం. మన నీట్నెస్ గ్రీనరీలు చెట్లు పెట్టించినాం, మురికివాడలలో సాఫ్ చేయించినాం. ఇప్పుడు నాకున్న లక్ష్యం ఏంటంటే మేము ఆ ఉన్న 20% సీసీ రోడ్లు కంప్లీట్ చేపిస్తా. మా ఊళ్ళో మాకు ఎప్పటికీ చిరకాలం ఒక కోరిక ఏంటంటే చెరువులో కాలువ రావాలి. అది కూడా మనకు బునాదిగాని కాలువ ఎక్స్ప్రెస్ చేసి ఆల్రెడీ పార్టిమెంట్ ఎక్స్ప్రెస్ కాంచెలు వస్తుంది. అది కూడా వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. ఇంకోటి ఏంటంటే 273 సర్వే నెంబర్లో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, ప్రాబ్లాలు. అవి కూడా నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసిన నాయకత్వం పట్టుకొని అది కూడా ఆ ఇష్యూస్ కూడా క్లియర్ చేస్తా. మళ్ళీ ఒకటి ఏంటంటే బడి స్కూల్ గురించి కూడా నేను డెవలప్మెంట్ కొరకు నేను కృషి చేస్తా. మళ్ళీ ఒకటి వైద్యం కూడా మామూలుగా ఉంది. అవసరం కూడా మా ఊళ్ళో కూడా చిన్నపాటి హాస్పిటల్ కట్టించడానికి ప్రయత్నం చేస్తా. పశువుల దవాఖాన ఒకటి మా ఊళ్ళో ఉంది. దేవాలయం టెంపుల్ కూడా పోయినసారి బొడ్రాయి పండుగ చేసినాం, మేము చేసినదే. ఇప్పుడు పురాతన దేవాలయం రామాలయం ఉంది, అది కూడా ఇంకా అభివృద్ధి చేస్తానికి నేను కృషి చేస్తా. ఇంకోటి మనకు రోడ్లు, బయట రోడ్లు ఎక్కువ పనులు అంటే ఇప్పుడు ఊళ్ళో పనులు అంతా కొంత కంప్లీట్ అయిపోయినాయి. ఎక్కువ పనులు మన దాచారం నుంచి వెళ్ళి పొడిచేటి రోడ్డుకి వేసే పని ఒకటి ఉన్నది, అదొకటి. మళ్ళీ ఈ నుంచి వెళ్ళి దాచారం నుంచి వెళ్ళి కంచెనపల్లి పోయే రోడ్ ఒకటి ఉంది. మళ్ళీ ఒకటి మన ఒలిగొండ రోడ్డు కాంచి వెళ్ళి ఇంటి ఊళ్ళో వరకు కొంచెం డామ్ రోడ్డు కొంచెం ఖరాబ్ అయింది, దాన్ని మంచి విస్తీర్ణ పనులు చేస్తాను. మళ్ళీ దాచారం ఊళ్ళో నుంచి వెళ్ళి ఏటిగడ్డ పోయే బాట మధ్యాహ్న చెరువాలు వస్తుంటే కూడా కట్టుకోపోతుంది. దానికి బ్రిడ్జి, దానికి స్పెషల్ ఫండ్స్ ఒక ఎమ్మెల్యే ఫండ్ స్పెషల్ ఫండ్స్ తీసుకొని నేను చేపిస్తా. మళ్ళీ ఏంటంటే మాకు యాదవులకు కమ్యూనిటీ హాల్ లేదు. మళ్ళీ ఇంకా వేరే క్యాస్ట్ వాళ్ళకు కూడా కొంచెం లేరు. నేను స్పెషల్ ఫండ్స్ మాకు వేరే వలన మాకు తెలిసిన దాకా స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చి ఆ కమ్యూనిటీ హాల్ని కూడా నేను కట్టిస్తాను, కృషి చేస్తాను. ఇంకా ఏ విధమైనా కూడా నా ఊరు బాగు కొరకు మాకు ఎన్నాళ్ళ నుంచి మా యాదవులకు కూడా మాకు ప్రజలకు సేవ చేసే టైం వచ్చింది. ఈరోజు నేను అందరినీ కలుపుకొని, ఊళ్ళో ఉన్న పెద్దలందరినీ కలుపుకొని ఈ 5 సంవత్సరాలు ఊరు మంచి బాగు కొరకు నేను పనిచేస్తా. పాలకుని కాకుండా, అందరి పాలకుని కాకుండా ఒక సేవకునిగా, ఒక ఇంటి దగ్గర పెత్తనం కాకుండా గ్రామ పంచాయతీ కాడ ఏ సమస్య ఉన్నా కూడా గ్రామ పంచాయతీ కాడ కూర్చొని ప్రజల మధ్య నేను పాలకుని కాక సేవకునిలాగా పనిచేస్తా. నా కత్తెర గుర్తుకు ఓటేసి దాచారం ప్రజలు నన్ను భారీ మెజార్టీతో అన్ని వర్గాలు, అన్ని కులాలు అందరూ ఆలోచించి నేను లోకల్గా స్థానికంగా ఉండేటోని. పొద్దున్న లేస్తే నేను తలుపు కొడితే అందరికీ అందుబాటులో ఉంటాను. కనుక నాకు ఓటేసి గెలిపించగలరని భారీ మెజార్టీతో కోరుకుంటున్నాను. మనమేమంటే గత ఎలక్షన్లలో కొంత కన్ఫ్యూజ్ అయ్యి కొంత మెజార్టీ మన ఊర్లో కూడా తక్కువ రావడం జరిగింది. దానికి తోడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఈ 2 ఏళ్ల పాలనలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కరెంటు గురించి కానీ, మన విత్తనాల గురించి కానీ, కనీసం మసాలా బస్తాలు తేవాలన్నా మళ్ళీ లైన్లో చెప్పులు పెట్టే పరిస్థితి, పాతకాల పరిస్థితి మళ్ళీ వచ్చింది. ఇప్పటికైనా గమనించి మనము కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని ఎప్పుడైతే ఒడగొట్టి బీఆర్ఎస్ అందరి ప్రజల మద్దతుతో నిలబెట్టిన చిల్లర వీరయ్యను గెలిపిస్తే మన వ్యతిరేకత కూడా గవర్నమెంట్కి మనం చూపించినట్టు ఉంటుంది. మన రైతు బంధువులు రావాలన్నా, మన కరెంటు సక్రమంగా రావాలన్నా, మనకు ఆగిన సంక్షేమం అంతా నడవాలన్నా మనం వ్యతిరేకత చూపించినప్పుడు మాత్రమే ప్రభుత్వానికి పరిస్థితులు వ్యతిరేకత ఉందనే భయంతోనైనా మన పథకాలు కొనసాగే అవకాశం ఉంటుంది. ఓటు మన ఆయుధం. ఎవరో చెప్పిరని కన్ఫ్యూజ్ అయ్యి వీళ్ళ మీద కోపంతో, వాళ్ళ మీద కోపంతో మనమే మోసం చేసుకునే లేకుండా బ్రహ్మాండంగా చిల్లర వీరయ్యను గెలిపించి మంచి మెజార్టీతో మన వ్యతిరేకత మనం చూపించినప్పుడు మన సంక్షేమం అంతా మనకు వస్తుంది. అలాగే గవర్నమెంట్ ఉన్న అభ్యర్థిని గెలిపిస్తే ఏమో వస్తాయి అనుకోవడం మనం చూస్తూనే ఉన్నాము. ఏ అసెంబ్లీకి ₹1 ఇచ్చిన కథ లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలేమన్నా బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టడం మనం విన్నాం. కాబట్టి ఏ అభ్యర్థిని గెలిపించినా కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం మనకు
ఫండ్స్ ఇచ్చేది లేదు కాబట్టి ఖచ్చితంగా మన వ్యతిరేకత మనం చూపిస్తే మనను మనం రక్షించుకున్న వాళ్ళమైతాము, మన సంక్షేమం మనకు కొనసాగుతుందని మనం చేస్తాం.